తెలంగాణ రాష్ట్రంలో పాపం ఆహ్, ఎంత జరిగినా, ఏం జేసినా ఇగ అంటారు గదా! దున్నపోతు మీద నీళ్లు పోసినట్టే వ్యవహరిస్తా ఉన్నారు. సో, మరి దున్నపోతు ఎవరు? ఆ నీళ్ళేంది? ఆ కథ ఏందన్నది బ్యాక్‌గ్రౌండ్‌లో టైటిల్ చూసారా? తెలంగాణ రాష్ట్రంలో మీ అందరికి తెలిసిందే. హైడ్రా అనేది ఒకటున్నది. హైడ్రా అనే దానికి ఇగ పరిధనేది లేదు. దానికో లిమిట్ అనేది పాపం రేవంత్ రెడ్డి సెట్ జేయలేదు. వాళ్ళు సెట్ జేసుకోలేదు. దానివల్ల హైడ్రా ఏందంటే ప్రపంచంలోనే అప్రకటితంగా ఒక ప్రభుత్వం లెక్కనో, లేదంటే ఒక రాజ్యాంగ శక్తిగానో వాళ్ళే ఒక సెపరేట్ రాజ్యాంగం అన్నట్టు నడుస్తా ఉన్నది. సో, ఇప్పటివరకు మనందరికీ తెలుసు. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం, ఇలాంటి అంబేద్కర్ గారు కృషి చేసిన రాజ్యాంగం నడుస్తున్నది. రేవంత్ అన్న చెప్తున్నాడు అసెంబ్లీ సాక్షిగా. ఇప్పుడు నేనేమనుకుంటున్నా అంటే హైడ్రా రాజ్యాంగం నడుస్తుంది తెలంగాణలో. మరి ముఖ్యంగా హైదరాబాద్ సర్కిల్‌ల. ఈ హైదరాబాద్‌లో హైడ్రా రాజ్యాంగం ఏందా అంటే కోర్టులు చెప్పినా, చట్టాలు ఉల్లంఘించినా, లేదు సిస్టమ్ సపోర్ట్ చేయకపోయినా, ఇంకా ఏం చేయకపోయినా సరే, హైడ్రా పేరుతోని పేదోళ్ళ ఇల్లు ఊలగొట్టడం అనే ఈ కార్యక్రమం ఏదుందో, అంటే శని, ఆదివారం వస్తే పేదోని కొంపపైన పడి, వాని కొంప కొల్లగొట్టి అయితే ఈ దుర్మార్గమైన కార్యక్రమం ఉందో, సో ఈ కార్యక్రమం అనేది ఆపాలి. ఇది దుర్మార్గం. శని, ఆదివారాల్లో కావాలని పేదోళ్ళ ఇల్లు టార్గెట్‌గా చేసుకొని ఇల్లు కూలగొడుతున్నారు. బలిసినోనికేమో వదిలిపెడుతున్నారు అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా అందరి కళ్ళకు కనిపిస్తున్నట్టుగా హైడ్రా ఎన్నో సార్లు చెప్పింది. ఒకసారి కాదు, ఎన్నోసార్లు చెప్పింది. పేపర్లలో వచ్చింది, మేమే చదివినాం. ఇవాళ పరిస్థితి ఏంటంటే హైడ్రా చెప్పినా, ఇంకా ఎవరు చెప్పినా మేము ఇంతే, మేము మారం. మాకు రాజ్యాంగం ఉంది, దాని పేరు రేవంత్ రాజ్యాంగం. సో ఇక్కడ ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, జడ్జి అయినా, లాయర్ అయినా, రాజ్యాంగం అయినా ఏదైనా మాకు రేవంత్ రెడ్డి. ఆయన డైరెక్షన్లోనే మేము పనిచేస్తాం. ఆయన ఏం చెప్తే గదే చేస్తామన్నట్టుగా మరి హైడ్రా వ్యవహరిస్తున్నది. సో మొన్న ఈ 3 రోజులు హైడ్రా కూల్చివేతలు జరిగినాయి. ఇక 7 దోషిట్ల మన్నెత్తి పోసే తప్ప ఈడు తిట్టలేదు, ఈడు తిట్టిందంటానికి ఒక పేరు లేదు. ఈ ఇండ్లు ఊరకొచ్చిన ప్రతి ఒక్కరు బండ 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 బూతులు తిట్టిరారు సోషల్ మీడియాలో. స్టిల్ ఇప్పటికి కూడా మీరు చూస్తా అంటే ఇక వాడోడు వీడోడు ముఖ్యమంత్రిని ఇక ఎంత వస్తే అంతే. ఇక ఇంత అంత లిమిట్ ఏం పెట్టుకోలేదు దానికి. సో ఎందుకు తిరుగుతురు? టైటిల్ ఒకసారి చూడ్రి. హైడ్రా ఇండ్లు కూల్చుడు ఆపండి అని చెప్పేసి మళ్ళీ క్వశ్చన్ మార్క్ పెట్టిన. సో ఆపుతారా లేదా అనేది నేను ఒక పోలింగ్ పెట్టిన. సో కోర్టులు చెప్పినా, ఇంకొవరు చెప్పినా హైడ్రా అనేది కూల్చివేతలు ఆపుతుందా ఆపదా? మీరు మీ అభిప్రాయాన్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. చివరిలో నేను చూసే ప్రయత్నం చేస్తా. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో ఎక్కువ మంది రీచ్ కావాలి. ఏం రాసి చూడు నమస్తే తెలంగాణలో. ఆపండి కూల్చుడట. హైడ్రా చర్యలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయని హైకోర్టు చెప్తున్నది. అక్రమ నిర్మాణమైన నోటీసులు ఇవ్వకుండా ఏ విధి విధానాల ప్రకారం కూర్చుతారు. ఒకవేళ ఇప్పుడు హైడ్రా రంగనాథ్ గారు చెప్తున్నారు ఇది అక్రమంగా కట్టిర్రు అని చెప్పేసి కూలగొడుతున్నా అని చెప్పేసి అంటారుగా. శని ఆదివారం టార్గెట్గా చేసుకుని ఎట్లా కూలగొడుతున్నారు? ఒకవేళ అక్రమ నిర్మాణం అయినా సరే నోటీసులు ఇవ్వకుండా ఏ విధి విధానాల ప్రకారం మీరు కూలగొడుతున్నారు అనేది తేల్చాలని చెప్పేసి చెప్తారు. సో హైకోర్టు మా రంగనాథ్ గారికి తెలియజేస్తా ఉంది, లేదంటే కాంగ్రెస్ సర్కార్కి తెలియజేస్తాం. ఇంకా గైడ్ లైన్స్ను న్యాయస్థానం ముందు ఉంచాలని చెప్పేసి కోరుతా ఉన్నది. అప్పటిదాకా నిర్మాణాల జోలికి పోవద్దని చెప్తున్నది. అంటే ఏ విధి విధానాల ప్రకారం మీరు కూలగొడుతురో న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టాలి ఆ గైడ్ లైన్స్. అది ప్రవేశపెట్టినాక దాన్ని కోర్టు యాక్సెప్ట్ చేసినాక ఎలాంటి నిర్మాణాలు అక్రమమైన సక్రమమైన లేదు ఇంకెట్లయినా సరే ఆ నిర్మాణాల జోలికి పోవద్దని చెప్తున్నారు. నాకైతే నమ్మకం లేదు పోకుండా ఆగుతారని. ఎందుకంటే దున్నపోత మీద నీళ్లు పడితే ఎటనో రంగనాథ్ గారికి కోర్టు చెప్తాడు, గంతే ఇట్లా దులుపుకొని వెళ్ళిపోతాడు. సో ఏదేమైనా ఆయన చేయాలనుకున్న కార్యక్రమం చేస్తాడు, నేను నమ్ముతున్నా. ఇక అప్పటిదాకా నిర్మాణాల జోలికి పోవద్దు. జలాశయాలు రోడ్ల పరిరక్షణ చేపట్టవచ్చట. ఇక హైడ్రాకు హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. ఈ రోడ్ల పరిరక్షణ అన్నా కూడా మూల మీద సపోజ్ హైదరాబాద్లో ఏమన్నా రోడ్డు ఉన్నది, ఆ రోడ్డు పక్కన చిన్న బడ్డీ కొట్టు పెట్టుకుని వాడిని బతున్నాం, వాని కొంప కూడా ఊళ్ళ కొడుతున్నాం అంట.
ఇప్పుడు వాళ్ళకు అవకాశం ఉంది. ఇప్పుడు ఏదైనా చెరువు ఉన్నది. ఆ చెరువు చుట్టుపక్కల ఏదైనా చిన్న బిల్డింగో లేదంటే ఒక 2 బిహెచ్‌కే ఫ్లాటో ఎవడో కట్టుకున్నాడు. చిన్నది ఇండిపెండెంట్ హౌస్. వాళ్ళు ఊలగొట్టొచ్చన్నమాట. ఇప్పుడు ఆయన ఏం చెప్తాడంటే, "సారు మీరే చెప్పిర్రు కదా జలాశయాలను, రోడ్లను పరిరక్షించమని. అందుకే ఆ 2 పక్కపక్కనే ఉన్నాయి సార్. అందుకే కూలగొట్టినా" అంటాడు. సో, నిర్మాణాల జోలికి పోకుండా ఉండమనే గైడ్‌లైన్స్ రంగనాథ్ పెద్దగా పట్టించుకోడు. లైట్ తీసుకుంటాడు. ఆయనకు ఈ దేశంలో భారత రాజ్యాంగం ఆయనకు అక్కర్లేదు. చట్టాలు ఆయనకు అక్కర్లేదు. ఓన్లీ రేవంత్ రాజ్యాంగం కావాలి. రేవంత్ రెడ్డి ఇంటి నుంచి వచ్చే డైరెక్షన్స్, రేవంత్ రెడ్డి నోటకెళ్ళి వచ్చే డైరెక్షన్లు ఆయన పట్టించుకుంటాడు. ఇక ప్రపంచం బద్దలైపోయినా ఆయన ఆలోచన మారదన్నమాట. సో అది కనిపిస్తున్నది డే 1 నుంచి కూడా. ఇక ఐలాపూర్ భూములపై యథాతథ స్థితి అని చెప్పేసి రావడం జరుగుతుంది. ఇక కోర్టుల కంటే హైడ్రా ఎక్కువనే కదనా. రాష్ట్రంలో ఏ మూలకు పోయినా చెప్తారు కోర్టుల కంటే హైడ్రానే ఎక్కువ. హైడ్రాకు లేదంటే రేవంత్ రెడ్డికి వాళ్ళకి చట్టం, న్యాయం, ధర్మం ఇవన్నీ ఏం వర్తించవు. ఇక సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? శబాష్, ఇది నిజమే. అంటే హైడ్రా ఒక ప్రభుత్వం, కాంగ్రెస్ ఒక ప్రభుత్వం, 2 ప్రభుత్వాలు నడుస్తున్నాయి తెలంగాణలో. న్యాయ వివాదంలో ఉన్న భూముల్లో రాత్రికి రాత్రే బోర్డులు ఎలా పెడతారు? సూరారంలో బోర్డులు తొలగించండి అని చెప్పేసి హైకోర్టు చెప్తుంది. ఇప్పుడు రాత్రికి రాత్రి పెట్టాలంటే ఆ రోజు శనివారం రావాలి, లేదంటే ఆ రోజు ఆదివారం రావాలి. ఆదివారం వస్తే ఏదైనా జరుగుతుంది. మన జనరల్గా ఆదివారం నాడు, శనివారం నాడు కోడి చికెను, మేక మటను మనం తెచ్చుకుంటాం జనరల్గా ఆదివారం నాడు. సుక్క ముక్క లేకుండా తెలంగాణలో ఏ కొంపు ఉండదు దాదాపుగా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే శని ఆదివారం వస్తే టీవీ పెట్టుకొని ఇవాళ ఎవరి కొంప కూల కొడతారా, ఎవడు గోస ఇలా చూస్తావుర్రా, ఎవరి కళ్ళల్లో నెత్తురు ఇలా చూడబోతురు, ఎవడు రేవంత్ రెడ్డి 7 దోశ ఇట్లా మన్నెత్తి పోస్తాడు ఇలా అని చెప్పేసి శనివారం ఆదివారం టీవీలు పెట్టుకొని ఇట్లా చూడాలని పరిస్థితి వచ్చింది. సో శని ఆదివారం అంటే ఇప్పుడు దానికే స్పెషల్ అయిపోయింది. మనందరూ తెలిసిన జోలేదు. ఇక తుది తీర్పునకు లోబడే ఓవైసీ క్యాంపస్లో అడ్మిషన్లు, సల్కం చెరువు FTL గుర్తించండి, ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర హైకోర్టు. ఇప్పుడు ఓవైసీ ఫాతిమా కాలేజీ ఉంది కదా, పోయిన సంవత్సరం ఏం చెప్పిన రంగనాథ్ గారు, మేము మానవతా దృక్పథంతో చూస్తున్నాం, అందులో పొరగాళ్ళు చదువుకుంటారు, వాళ్ళ అకాడమిక్ ఇయర్ వేస్ట్ అవుతుంది, వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయి. సో అందువల్ల మానవతా దృక్పథంతో ఓవైసీ కాలేజీ మేము ఈ సంవత్సరం ముట్టుకోమని చెప్పారు. మరి అలా ఎండాకాలం వచ్చింది, రేపో మాపు మళ్ళీ కొత్త సంవత్సరం అకాడమిక్ ఇయర్ మొదలవుతుంది. సో ఈసారి అడ్మిషన్లు ఇచ్చేది మరి ఎట్లా? తుది తీర్పుకు లోబడే ఓవైసీ అడ్మిషన్ ఇవ్వాలంటారు. కానీ ఇది ఏది ఏమైనా ఆ ఓవైసీ బిల్డింగ్ ఇట్లా టచ్ కూడా చేయలేడు హైడ్రా రంగనాథ్ బుల్డోజర్. నేను చెప్పాలంటే ఇది కూడా వీకలేదు. ఎందుకంటే అక్కడ రేవంత్ రెడ్డి రాజ్యాంగం ఒప్పుకోదు. హైకోర్టు ఒప్పుకున్న, హైకోర్టు ఒకవేళ కూలగొట్టమని చెప్పినా రేవంత్ రెడ్డి ఒప్పుకోవాలి ఫస్ట్ కూలగొడతాను. ఎందుకంటే ఆయన రేవంత్ ఉద్దీన్. సో రేవంత్ ఉద్దీన్ కిందక ఎట్టి పరిస్థితుల్లో ఆ ఓవైసీ కాలేజ్, ఫాతిమా కాలేజ్ ముట్టుకోరు. ఇది మాత్రం క్రిస్టల్ క్లియర్. ఎవరిని కొంప కూలగొడతాడంటే పేదోడు ఎడ కనిపిస్తాడో, పేదోని కొంప ఎడ కనిపిస్తుందో ఆంది కూలగొడతాను తయారుగా ఉంటారు. లంగ పనులకు మాత్రం ముందర ఉంటారు, మంచి పనులకు ముందర ఉండరు. ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్పాలి. ఈ వార్త, ఈ హైడ్రా రంగనాథ్ గారు మీరు కంట్రోల్లో ఉండాలి అని చెప్పేసి ఈ రంగనాథ్ గారి వార్త ఏ ఒక్క కాంగ్రెస్ పెంపుడు కుక్కల పేపర్లల్లో, ఆంధ్రజ్యోతి పెద్ద కుక్క, ఈనాడు చిన్న కుక్క, వెలుగు నడవంతరణ కుక్క, ఈ 3 కుక్కల ఏ కుక్కలన్నా ఈ పేపర్ ఈ వార్తలు రాసినాయి. ఎందుకంటే వీళ్ళు పత్తిత్తు జర్నలిస్టులు, వీళ్ళు అక్రిడేటెడ్ జర్నలిస్టులు, వీళ్ళు పతివతలకే పెద్ద పతివతలు. సో అందువల్ల వీళ్ళ పత్రికల్లో ఈ హైడ్రా గురించి ఇవాళ కోర్టు చెప్పిన విషయం గురించి రాశారు. ఎందుకంటే జనాలకు నిజాలు చెప్తారు వీళ్ళు, పెద్ద పత్తిత్తులు అనమాట. సో తెలంగాణ జనాలు నిజాలు చెప్తారు. ఒకసారి చూద్దాం. ఏదైనా నాకు కనిపిస్తలేదు కానీ ఇంకో, మా అనుమతి లేకుండా కూల్చివేతలు వద్దు, NOC మార్గదర్శకాలు సమర్పించే వరకు అక్రమ నిర్మాణాలపై చర్యలు వద్దు, భారీ నిర్మాణాలు కూల్చేస్తుంటే బాధగా ఉంది, అనుమతులు ఎలా ఇచ్చారు, ఏదో యుద్ధం జరుగుతున్నట్లుగా హైడ్రా వ్యవహరిస్తుంది, అమీన్పూర్ కూల్చివేతలపై హైకోర్టు యథాతథ స్థితి పాటించాలని ఆదేశాలు ఇచ్చింది, విచారణ 20కి వాయిదా వేసింది, చెరువును ఆక్రమించి అక్బరుద్దీన్ ఓవైసీ ఫాతిమా కాలేజ్ నిర్మాణం చేసింది, అధికారులు చర్యలు తీసుకోవాలి, ఆ కాలేజీ అడ్మిషన్లు మేము ఇచ్చే తీర్పునకు లోబడి ఉంటాయని చెప్పేసి హైకోర్టు చెప్తున్నది.
ఇప్పుడు మా రంగనాథు పాపం మా గూడెం అయిపోలేదు. సో వీళ్ళిద్దరూ ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యారు. ఇప్పుడు ఈ వార్త రాసిన పర్పస్ అంతే. ఇంకోటి హైడ్రా అమీన్పూర్లో ఇల్లు కూలగొట్టని ఈ పేపర్లో ఏ ఒక్క ప్లేస్లో కూడా రాలేదు. కానీ పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి అక్రమ నిర్మాణాలు కూల్చొద్దని చెప్పేసి హైకోర్టు చెప్తుందని రాస్తారు. ఇది రాసిన విధానం చెప్తున్నా. అల్ల టెనెంట్స్ మొత్తం సామాన్య నిరుపేద ప్రజలు. ఆ బిల్డింగ్ ఏముందా అంటే అది గూడెం మైపాల్ రెడ్డిది. సో గూడెం మైపాల్ రెడ్డి అన్నట్టు ఆయన ఇల్లు ఆయన బిల్డింగ్లు ఊరగొట్టదని చెప్పేసి హైకోర్టు చెప్పిందని చెప్పేసి ఇప్పుడు రాసిరు. ఇది పద్ధతి నాకైతే గట్టినారు. మరి మీకేమైనా అర్థం అయితే చెప్పు. నేనేమో తప్పు చెప్తూ కూడా నాకు చెప్పురా. సో ఇది మా రాధాకృష్ణ. తర్వాత మా ఈనాడు ఎవరినాడు ఏం కాదు కానీ ఈయన మొత్తమే బిల్కుల్ జీరో కదా. వెరీ గుడ్, మంచి పేపర్ అయింది, నెంబర్ 1 పేపర్. ఇక ఇది మంత్రి గారి పేపర్. జర్మనీలో వంగవడ్డు, జర్మనీలో లేచిండు, జర్మనీలో తుమ్మిండు దగ్గిండు వివేక్ వెంకటస్వామి అని రాసిరు నిన్నమండదాకా. మరి ఇదేమన్నా రాసిర్రా? కొడుక్క ఏం కళ్ళల్లో కాకులు ఓడిచినాయి ఈ పేపర్ నడిపి లుచ్చ కొడుక్కి. మన కళ్ళల్లో ఏమన్నా కాకులు ఓడిచినాయా? మన నోట్లు ఏమన్నా పెట్టుకున్నాడా అంటే మన కళ్ళల్లో ఏమైనా పెట్టుకున్నా, మన కళ్ళు మింగినాయా అని కనపడలేదనే వార్త. ఇది గొంతోడు పేదోడే కదా. మరి మన బాధల గురించి మన ఆవేదన గురించి రాష్ట్ర ప్రజలకు చెప్పని ఈ లుచ్చ పేపరు తెలంగాణ పేరు కొనకురా దయచేసి నేను కోరుతున్నా. ఎందుకంటే ఇట్లాంటి లుచ్చ పేపర్ నడిపి తెలంగాణ ప్రజల కష్టాలు చూపించకుండా కాంగ్రెస్ సర్కారుకు ఎంగిలి మెతుకులు తిన్నట్టుగా వార్తలు రాసి కుక్కల పేపర్లు కొంతే సమాజానికి పెద్ద ఉపయోగం ఉండదు. ఆ కొడుకులు బాగుపడతారు అంతే. సో దయచేసి కొనొద్దని కోరుతున్నాను. ఇక ఇది బీఆర్ఎస్ పత్రిక ఈలేం రాసిండు ఏదా రాసిండా? ఇగో హైడ్రా కూల్చివేతలకు హైకోర్టు బ్రేక్ వేసిందంట. యుద్ధాన్ని తలపిస్తున్న కూల్చివేతలపై ధ్వజం. విధి విధానాలు లేని కూల్చివేతలు ఆపాల్సిందని స్పష్టీకరణ. నోటీసులు ఇవ్వకుండా కూల్చడం అరాచకమని మండిపాటు. సో ఇది పక్కన పెడితే మా లత్కోర్ మల్లేష్ గారి పేపర్. తెలంగాణలో వీళ్ళందరూ లంగాలు దొంగలు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, వెలుగు వీళ్ళందరూ లంగాలు దొంగలు. నిన్నొక్కనే పతివతన పుట్టింది కదా మావాడు. ఫస్టించే గొంతు ఏది పీకిందా? ఫస్టించే గొంతు పీకింది. ఇప్పుడు బ్లాక్మెయిల్ చేసే గొంతు అయిపోయింది. బ్లాక్మెయిల్ గొంతు అని అయిపోయింది. మరి దానివల్ల మావాడు రాయలేదు. ఏదిరా లత్కోర్ మల్లేశగా, లత్కోర్ నా అక్కడికి ఏదిరా పేపర్లా రేవంత్ రెడ్డి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఏది ఆలోచకుడికన్నా చదువుతాడా? ఇల్లు రావాలి కదా. హైడ్రా పేరుతోని పేదోనిల్లు ఊరగొడుతున్నాడు, దాన్ని ఆపమని చెప్తున్నారు అని చెప్పేసి రాయాలి కదా. పోనీ కొంపలు ఊరగొడుతున్నా రాసినవరా? ఇది పేపరు, ఈ పేపర్. ఇది హైడ్రా విషయంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిఫరెంట్ పేపర్లో ఒకే వార్త పైన ఒక్కొక్కరు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ఎట్లా చేస్తున్నారనడానికి ఎవిడెన్స్ అయింది. సో ప్రజలుగా మీరు నిర్ణయించారు. ఇప్పుడు వీళ్ళు సుఖమైన వాళ్ళు ఏమని అన్నాం, వీళ్ళు ఇలా ప్రతిపక్షంలో కూర్చురు కాబట్టి రాసిరు. ఒకవేళ వీళ్ళే వీళ్ళ అధికారులు ఉంటే వీళ్ళు బొచ్చు కూడా రాయిపోతుంది. నేను గ్యారెంటీ ఇస్తాను. ఇదే కొంపలుగులో వచ్చే ప్రోగ్రాం పెడితే అంతేనా కదా. కానీ మీరు సోషల్ మీడియా ఓపెన్ చేయరు ఒక్కసారి, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ ఏదైనా ఓపెన్ చేయరు. హైడ్రా అని కొట్టురే, మన హైడ్రా లేటెస్ట్ న్యూస్ అని కొట్టురు. ఆ తిట్లకు నాయన మనిషి పుట్టుక పుట్టినోడు మానవజన్ మిత్రుడు అయితే ఉరేసుకొని చేస్తాడు. అంత రోషంతా కోలి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు. అంతే కదా. కడుపు కాలినప్పుడు వానికి గుండె నొచ్చుకున్నప్పుడు వాడు సావుకానే తెగిస్తాడు. ఇంకా వానికి ఏముంది, బొచ్చు కోల్పోతాడు. ఉన్న మొత్తం కొంప కూలకొచ్చే కొట్టినాక వానికి ఏం భయం ఉంటుంది? ఉన్న సచ్చినని వాళ్ళ నోటికి వచ్చిన మాట తిరుగుతాను. పేదోని ఆవేదన లోకానికి ఇలా వినిపిస్తా ఉన్నారు. ఇట్లా లోకానికి వినిపించే ఈ యూట్యూబ్ ఛానల్ అందరూ ఇప్పుడు వీళ్ళందరినీ హేట్ స్పీచ్ బిల్లు తెచ్చి వాళ్ళని కంట్రోల్ చేయాలి. వీళ్ళు అతుకోరు పనే మనం చేసేది. కానీ కొంపలుగులో వచ్చే ప్రోగ్రాం మాత్రం మనం ఆపొద్దు, అసలు ఆపొద్దు.